పేరు చుప్పల నరసింహరావు. నేను మాలమానాడు స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్. మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చినారో ఆ తీర్పు మేము కోర్టు న్యాయవాది ఇచ్చినట్టుగా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది తీర్పు మోడీ తీర్పు అని అనుకుంటాం. ఎందుకంటే ఎస్సీల్లో ఉన్నటువంటి మాలా మాదిగల మధ్య విద్యోగులకు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి కేవలం ఒక ఓటు బ్యాంకు ఆధారంగానే తీసుకొని దీనిలను ఒక వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు అనేది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు పరిమితం లేదనేది సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఏ రకంగా తీర్పును ఇది రాష్ట్రాలకు పరిమితం, రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిందనేది మాత్రం మేము సుప్రీంకోర్టు న్యాయవాదిని మేము గౌరవిస్తాం. కానీ ఇది ఇచ్చినటువంటి తీర్పును ఒక బీజేపీ ఒక కుట్ర మనువాదులు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావించి దీన్ని మాలమానాడుగా వ్యతిరేకరణ చేస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున దీన్ని ఐక్యత చేసి దీన్ని పెద్ద ఎత్తున ఢిల్లీలో జరగబోతున్నటువంటి జంతర్ మంతర్ కార్యక్రమంలో దీన్ని పెద్ద ఎత్తున బీజేపీని విమర్శించే విధంగా రాబోయే రోజుల్లో ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే సమీక్ష చేయండి. ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా లేరు, దీంట్లో ఎవరికి ఉద్యోగాలు ఎక్కువ లేవు అనేది సమీక్ష చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికగా దాన్ని తీసుకోవాలా తప్ప అది ఏమి చేయకుండా తీర్పు అనేది అది సరైనది కాదు అని అంటున్నాం. ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాం. మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతాం, దీన్ని స్టే చేస్తాం, ఖచ్చితంగా కొట్లాడతాం. మళ్ళీ దళితుల యొక్క ఐక్యతను చాటే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం అనేది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇది సెంటర్ నుంచి ఇది మోడీ గారు చేసినటువంటి కుట్రభావం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా, ఇది రాష్ట్రాలకు పరిమితం కాదని కొట్టేసింది. గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు ఇది రాష్ట్రాలకు పరిమితం కాదు, కేంద్రంలో పార్లమెంటులో చేయాల్సినటువంటి బిల్లు ఇది. అలాంటిది ఇవాళ కోర్టు ద్వారా ఇవాళ 6 టేబుల్ జడ్జీల ద్వారా ఇచ్చినటువంటి తీర్పును మేము ఇంకా 9 టేబుల్ జడ్జీల ద్వారా తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మేము కొట్లాడి దీన్ని ఖచ్చితంగా సాధిస్తాం అనేది మాత్రం బీజేపీకి ఆల్రెడీ అందరికీ తెలిసిన సంగతే. మొన్న మోదీ ఈ బీజేపీ ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. మొన్న ముక్కుముడిగా బీజేపీకి ఓట్ల కోసం అమ్ముడు పోయి ఇలా దళితులలో ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలామాదిగల మధ్య ఏదున్నా సామరస్యంగా కూర్చొని చేసుకోవడానికి ఉంటది. కానీ కేవలం ఇలా మాలల్లో వెనుకబాటుతనం ఉంది. ప్రతి గ్రామాల్లో చూసుకుంటే కూలినాలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు. మరి ఇలా మాదిగలో అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యారు, అన్ని రకాలుగా బెనిఫిట్ పొందారు. ఇలా మొన్న రాష్ట్రాలుగా ఇచ్చినటువంటి దళిత బంధు కావచ్చు, ఇలా 3 ఎకరాల భూమి కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ వచ్చినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ సమీక్ష చేయమంటున్నాం మేము. భూమి విషయంలో ఆర్థికంగా ఇలా మాదిగలు ఇలా మంచితనం ఉన్నారు, ఆర్థికంగా ఎదిగినారు. ఇవాళ మాలలే ఇవాళ ఆర్థికంగా చిక్కిపోయినారు. ఇవాళ దాన్ని సమీక్ష చేయమంటున్నాం మేము. భారతదేశ ఇప్పుడు పార్లమెంటు ఉన్నటువంటి గవర్నమెంట్ను, కేంద్ర గవర్నమెంట్ సమీక్ష చేయమంటున్నాం. సమీక్ష చేయకుండానే మీరు ఎట్లా తీర్పిస్తున్నారనే దాని మీద ఖండిస్తా ఉన్నాం మేము. ఇది రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్ర. కేవలం ఓటు బ్యాంకు కోసం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలు జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటు పడ్డటువంటి దళిత కుటుంబాలకు ఇలా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు పెట్టినటువంటి బడ్జెట్ను కేవలం అంకెల ద్వారానే ఉంటున్నాయి తప్ప అమలుకు నోచుకోవడం లేదు. దానికోసమే వెనుకబాటుకు ఇంకా గురి అవుతా ఉన్నారు. ఇప్పుడు గతంలో మీకు తెలుసు, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కేటాయించి వాళ్ళు ఉన్నది 1% కూడా లేరండి. అగ్రవర్ణాలు 1% కూడా లేని వాళ్ళకు 10% మీరు చట్టబద్ధత కల్పించి వాళ్ళకి రిజర్వేషన్ చేశారు. ఇలా దళితులు భారతదేశంలో 22% ఉన్నారు. మరి 22% ఉన్నటువంటి వాళ్ళకి అదే 15% ఇస్తున్నారు. మరి అదే 25% చేయండి. 1% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 10% చేసినటువంటి మీ చిత్తశుద్ధి అనేది ఈయన తెలుస్తుంది కదా. అదే 22% ఉన్నటువంటి వాళ్ళు, 22-25% ఉన్నటువంటి భారతదేశంలో దళితులకు అదే 15%. మరి ఎందుకు పెంచట్లేదు? చిత్తశుద్ధి ఉంటే ఇది పెంచొచ్చు కదా. వర్గీకరణ అంశం కాదు ఇడన. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ పెంచు. అగ్రవర్ణాలకు పెంచరు కదా మీరు, ఇప్పుడు దీన్ని పెంచండి. ఈ చిత్తశుద్ధి ఏందో ఇది పెంచి సాధించుకోండి. అయితే ఇందులో ఒక కక్షపూరితమైనటువంటి మాలలు
ఆర్థికంగా వెదిగిన్నారు అనే ఒక ఉద్దేశంతో కక్షపూరితంగా మాలలు మాకు శత్రువులు అనే ఒక నినాదాన్ని మందకృష్ణ మాదిగా తీసుకురావడం జరిగింది. అసలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు తెలుసండి ఇదంతా. ఒక మనం ఏదైతే మోటివేషన్ చేస్తామో దాని మీదనే పోతుంది. ఆయన చేసినటువంటివి ఏంటంటే మాలలను శత్రువుగా చూపెట్టడు. మాలలు కూడా దళితులే కదా. ఇప్పుడు మాలలు మాదిగలు అంటరానితనానికి కోల్పోయినటువంటి బాగా అణిచివేత గురైనటువంటి వాళ్ళే. దాని మీద ఎందుకు మీరు అగ్రవర్ణాలతో కొట్లాడండి. భూమి విషయంలో కావచ్చు, మనకు హక్కులు వచ్చేటువంటి పౌరసత్వం అనేది భారతదేశంలో ఒక అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్లకు అన్ని రకాల పౌరసత్వం హక్కులు ఉంటాయి. మాలా మాదిగలు కలిస్తే ఈ అగ్రవర్ణాలకు చెల్లె అనేది ఒకటి తెలుసు. వీళ్ళని దూరం చేస్తే మేము స్వేచ్ఛగా మేము ఏదైనా చేసుకోవచ్చు, రాజకీయంగా లబ్ధి పొందవచ్చు, వీళ్ళని ఏడదొక్కాలంటే అడదొక్కవచ్చు, వీళ్ళని ఐక్యత కావద్దు. ఐక్యత అయితే బలం ఎక్కువ పెరుగుతుంది. భారతదేశంలో 20% ఉన్నటువంటి దళితులు ఉన్న గతంలో కూడా చూసుంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైంది. అంటే ఐక్యత ఒకవేళ మాల మాదిగల మధ్యన ఐక్యత ఉంటే ఆ రకంగా ఉంటుంది. గత గవర్నమెంట్ చూసింది కదా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము అల్లకల్లోలం అయిపోయి ప్రాణత్యాగాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అందుకోసమే వీళ్ళని దూరం పెట్టాలి, విడదీయాలి. అంబేద్కర్ భావజాలంతో ఉన్నటువంటి వీళ్ళను బలమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని విడదీసి రాజకీయం చేయాలి అనేది ఒక కుట్రతోటి చేస్తున్నటువంటి బీజేపీ కుట్ర. ఒకటి అండి, అంబేద్కర్ సిద్ధాంతాలు అనేటివి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి విషయము అందరికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా కేవలము దళితులే అంబేద్కర్ భావజాలాన్ని ముందు తీసుకెళ్తున్నారు. మరి అందరూ రాజ్యాంగం హక్కులు పొందుతున్నది అందరూ కదా. ఇలా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పర్సెంట్ కూడా 10% ఇప్పుడు అట్ల కింద వచ్చింది కదా, అది రాజ్యాంగాల కింద వచ్చిందే కదా. మరి అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎందుకు ఆ శత్రుత్వం? అంబేద్కర్ భావజాలం అంటే ఎందుకు వాళ్ళకి శత్రుత్వం? అంబేద్కర్ భావజాలాన్ని ముందు తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ హక్కులు మాత్రం పొందుతాం. ఇలా రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇలా అందరూ అయ్యారంటే ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే అని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దూరం చేయడం కారణం ఏంటంటే ఈడ 15% రిజర్వేషన్ ఎట్లా ఉంది, ఆ రిజర్వేషన్ ఫలాలు మాదిగలకే ఎక్కువ లబ్ధి జరిగింది. ఈడ వాస్తవాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాలలో వాటికి తెలియదు. దాన్ని మాలలే ఎక్కువ అనుభవిస్తుర్రు అని దాన్ని వ్యతిరేక సృష్టించిండు ఆయన. మందకృష్ణ మాదిగా సృష్టించడు దీన్ని. సామాన్య ప్రజలకు తెలియదు. సృష్టిస్తే నిజమే అనుకొని నిజంగా మాలలే మమ్మల్ని శత్రువుగా మారిరని చెప్పేసి ఆ భావజాలంతో అందులో మునిగిపోతా ఉన్నాం. కానీ వాస్తవానికి దళితులందరూ ఏకమై ఉండాలనేది మా లక్ష్యం. ఇలా దళితులే కాదు, ఇలా మా ఎజెండా తీసుకుంటే ఇప్పుడు 7, 8, 9 ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంది జంతర్ మంతర్లో. ఆ ఎజెండా గిట్ట మీరు చూస్తే మాకున్నటువంటి కడపత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీల ఎజెండా మాది. ఒక ఎస్సీలదే కాదు, ఇలా టార్జెండర్లకు కూడా భారత రాజ్యాంగంలో హక్కులు లేవు. వాళ్ళ కోసం కూడా ఫైట్ చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మా సిద్ధాంతాలు ఎప్పటికైనా మాలమానాడు బ్యానర్గా ఉండొచ్చు, కానీ మా సిద్ధాంతాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం పోరాడతాం ఎప్పటికైనా. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి విషయంలో మా ఒక్కొక్కరి మీద దగ్గర 30-40 కేసులు కూడా పెట్టుకొని కూడా ఇలా ఒక సామాజిక ఉద్యమాలు చేసేటోళ్ళం మేము. మాలలు అంటేనే సామాజిక, ఇలా గద్దర్ కావచ్చు, గోరంటి వెంకన్న కావచ్చు, జయరాజు కావచ్చు, జేపీ రాజు కావచ్చు, వీళ్ళందరి పేర్లు చూసుకుంటే ఒక వర్గానికి కాదు వీళ్ళు చేసే పోరాటం. సామాజిక ఉద్యమాలు ఎవరికి ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడ ఉండి ఆ సమస్య మీద మాట్లాడేటువంటి సామాజిక వర్గం మాలలు. కానీ ఇలా మాలలకు అన్యాయం చేయాలనేది ఒక రాజకీయ పార్టీ ఎజెండా పెట్టుకొని మాలలని పూర్తిగా అణగతొక్కాలనే ఒక విషయంతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళను వైరుధ్యాలను సృష్టించి వీళ్ళ దగ్గర రాకుండా చేయాలనే ఒక లక్ష్యంతో మొన్న అందరికీ తెలుసు, మొన్న పార్లమెంట్ లో జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ లో జరిగినటువంటి దాన్ని మీరు కందారా చూసారు. నా పేరు చిప్పల నరసింహరావు, నాది గట్కేసర్ మండల్, విలేజ్ కొర్రంల, మేడ్చల్ జిల్లా.